dear fellow human beings. ఇవాళ నేను మీకు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. అందరూ కొరియన్ జాపనీస్ మూవీస్ యాక్టర్స్ కోసం చూస్తే నేను మాత్రం ఫుడ్ కోసం చూస్తాను. ఫేమస్ పార్ట్ ఆఫ్ దోస్ మూవీస్ అంటే రామెన్. సో ఇవాళ దాన్ని ట్రై చేసి తీరాలని డైలీ సుషీకి అయితే వచ్చాను. మెన్యూలో ఏంటి మాస్టర్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. దానికి తోడు మనకి జాపనీస్ కూడా రాదే. నా ఇబ్బందిని చూస్తూ తరించిపోయిన అక్కడ ఒక వెయిటర్ నాకు ఒక మంచి డిష్ ని సజెస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో తెలుసా? మాటల్లోనే మన పెద్దకైతే ఆర్డర్ తీసుకుని లుక్స్ చూస్తే మాత్రం చాలా ఎపటైజింగ్ అని. పాస్ట్ ఫ్యూ డేస్ ఆన్లైన్ ఫీడ్ మొత్తం రామెన్ ని స్క్రోల్ చేసి ఇక్కడ వరకు తీసుకుని చిన్న వాటికి కూడా ఎక్సైట్ అవడం నా స్పెషాలిటీ. అండ్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ దిస్. దూరపు కొండలు నులుపని మా బామ్మ అప్పుడే చెప్పింది. కానీ ముండికట్టమని నేను ఎవరి మాట వినను. ఏదైనా నా అంతటి నేను తెలుసుకోవాల్సింది. దేర్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ బైట్ అండ్ చికెన్ వాజ్ యాక్చువల్లీ సో టెండర్. ఈ బౌల్ లో నాకు వెజ్జీస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదే క్యాబేజ్ మా అమ్మ ఇంట్లో చేసి ఇలా పక్కకు. కానీ ఇక్కడ బిల్ పే చేసాం కాబట్టి తినక తప్పదు, వావ్ అనక తప్పదు. రామెన్ తో పాటు మనకి సైడ్ డిష్ గా కిమ్చి ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ ఏ కొరియన్ లవర్ యు నో వాట్ ఇట్ ఇస్. పికిల్స్ ఎంత ఫేమస్ అక్కడ వాళ్ళకి కిమ్చి క్యాబేజ్ ని ఉప్పు కారం అండ్ అదర్ సీజనింగ్స్ తో మ్యారినేట్ చేస్తే వచ్చేది నాలెడ్జ్ నాకెలాగానా. దట్స్ ద పవర్ ఆఫ్ మూవీస్. ఎనీవేస్ హియర్ ఇట్ గోస్ మై ఫస్ట్ బైట్. చీర్స్ ఫర్ యు ఆల్. మావా చెప్తున్నా ఫస్ట్ బైట్ లో పిచ్చ సోర్ ఉంది. తిన్న వెంటనే ఒక్క నాస్టాలజిక్ మూమెంట్ అయితే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా బామ్మ ఇలాగే కొత్త ఆకే పెట్టేది. తిన్న వెంటనే నాలుక మంటతో చుర్రా నేనే మళ్ళీ ఇంకో ముద్ద కోసం వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ రెప్లికేట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను మళ్ళీ ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. సిన్స్ ఇది సైడ్ డిష్ గా యూస్ చేస్తున్నారు కాబట్టి రామెన్ లోనే డైరెక్ట్ గా ట్రై చేద్దాం అని ఐ ప్లేస్ ఇట్ ఓవర్ హియర్. క్యూబ్ అన్ని వెజ్జీస్ తో కలిపి తిందామని ట్రై చేస్తున్నాను. చేసిన సాహసం చాలు, ఆ చాప్ స్టిక్స్ పక్కన పెట్టవేని నా బ్రెయిన్ ఇందాక నుండి చెప్తుంది. కానీ నేను వినకుండా ముందుకు వెళ్ళిపోయాను. సరే దాన్ని కష్టపెట్టడం ఎందుకని ఐ ట్రైడ్ విత్ ఫోక్. సో ఐ రియలీ టుక్ ఏ బిగ్ స్పూన్ ఆఫ్ మీట్ వెజ్జీస్ అండ్ రామెన్. మరీ అంత బాగాలేదని చెప్పను, కానీ బీయింగ్ ఏ గోదావరి నాకు ఉప్పు కారం గట్టిగా పడిందే టేస్టీగా అనిపించింది మా ఫుడ్. ఈ డిష్ లో అన్ని స్పైసీస్ ఉన్నా నాకు అదొక చాలా కామ్ ఫ్లేవర్ వచ్చింది. అలాగే మీట్ రా స్మెల్ వస్తుంది కొంచెం. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ డిష్ ఈస్ నాట్ మెంట్ ఫర్ మీ. కానీ కట్టిన పైసలకి తెచ్చినాక కష్టానికి న్యాయం చేద్దామని ఐ కంప్లీటెడ్ ద ఫుల్ డిష్. నాకు జనరల్ గానే ఫుడ్ వేస్ట్ చేయడం అంటే అసలు నచ్చదు. బట్ టోటల్లీ ఐ ఎంజాయ్డ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ హియర్. నేను ఫుడ్ జనరలీ చాలా స్లోగా తింటాను. సో వీఆర్ ద లాస్ట్ వన్ టు వెకేట్ దిస్ ప్లేస్. మేబీ ఐ విల్ కవర్ మై డిజర్ట్ సెషన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.